హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే హానర్ 100 మరియు హానర్ 100 ప్రో ఫోన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇదైతే మన ఇండియాలో ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు. ఇది మనకి 2024లో అయితే లాంచ్ అవుతుందని అయితే అప్డేట్ వచ్చింది. ఈ ఫోన్ అయితే 40,000 నుంచి 50,000 మధ్యలో అయితే బడ్జెట్ అయితే ఉండొచ్చు. ఈ రోజు మన వీడియోలో హానర్ 100 మరియు హానర్ 100 ప్రో స్పెసిఫికేషన్స్, డిస్ప్లే, కెమెరా వాటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇంక ఈ ఫోన్ లో స్పెసిఫికేషన్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఈ ఫోన్ బ్రాండ్ అయితే హానర్ అని అయితే ఇచ్చారు. అలాగే మోడల్ వచ్చి 100 ప్రో, ఫార్మ్ ఫ్యాక్టర్ వచ్చి టచ్ స్క్రీన్, మరియు వెయిట్ చూసుకున్నట్టయితే గ్రామ్స్ లో 195 గ్రామ్స్ అయితే ఈ ఫోన్ వెయిట్ ఉంటుంది. ఇంక ఈ ఫోన్ లో బ్యాటరీ కెపాసిటీ అయితే మనకి 5000 mAh అయితే ఇచ్చారు. అలాగే ఇది రిమూవల్ బ్యాటరీ అంటే రిమూవల్ బ్యాటరీ అయితే కాదు ఈ ఫోన్ లో. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ లో ఎక్కుతుంది. ఇంకా కలర్స్ వచ్చి ఈ ఫోన్ మనకి బ్రైట్ బ్లాక్, బటర్ఫ్లై బ్లూ, మోనెట్ పర్పుల్, మూన్ షాడో వైట్ అయితే ఈ కలర్స్ లో అయితే మనకి ఈ ఫోన్ లభిస్తుంది. ఇంకా మనం ఈ ఫోన్ లో డిస్ప్లే గురించి చూసుకున్నట్టయితే మనకి స్క్రీన్ సైజ్ అయితే మనకి 6.78 ఇంచెస్ అయితే ఈ ఫోన్ వస్తుంది. అలాగే టచ్ స్క్రీన్ అయితే ఈ ఫోన్ అవును. ఈ ఫోన్ లో రెజల్యూషన్ చూసుకున్నట్టయితే మనకి 2700x1224 పిక్చర్స్ అయితే ఈ ఫోన్ లో లభిస్తుంది. ఇంకా మనం ఈ ఫోన్ లో హార్డ్వేర్ గురించి చూసుకున్నట్టయితే ప్రాసెసర్ వచ్చి మనకి ఆక్టా కోర్ అయితే ఈ ఫోన్ లో లభిస్తుంది. ఆ ప్రాసెసర్ ని మేక్ చేసింది వచ్చి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 అనే కంపెనీ. ఇంకా ఈ ఫోన్ లో ర్యామ్ అయితే మనకి 12 GB ర్యామ్ అయితే లభిస్తుంది. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి మనకి 256 GB అయితే ఈ ఫోన్ లో ఇస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ లో కెమెరా విషయానికి మనం చూసుకున్నట్టయితే రేర్ కెమెరా వచ్చి మనకి 50 MP ప్లస్ 12 MP ప్లస్ 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు బ్యాక్ సైడ్. అలాగే ఎన్ని రేర్ కెమెరాస్ ఉన్నాయంటే మనకి 3 రేర్ కెమెరాస్ అయితే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 50 MP ప్లస్ 2 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి Android 13 అయితే లభిస్తుంది. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్ లో వైఫై అయితే దీనిలో కనెక్ట్ అయితే అవుతుంది. GPS, NFC అయితే కూడా ఈ ఫోన్ లో కనెక్ట్ అవుతుంది. అలాగే USB Type-C ఉందంటే ఉంది ఈ ఫోన్ లో. నెంబర్ ఆఫ్ సిమ్స్ అయితే మనం ఒకేసారి 2 సిమ్స్ వాడుకోవచ్చు ఈ ఫోన్ కి. ఇంక ఈ ఫోన్ లో సెన్సార్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. అలాగే కాంపాస్, మ్యాగ్నెటోమీటర్ కూడా ఈ ఫోన్ లో లభిస్తుంది. అలాగే ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు యాక్సిలరోమీటర్ కూడా ఈ ఫోన్ లో లభిస్తుంది. ఇంకా అంబియంట్ లైట్ సెన్సార్ అయితే ఈ ఫోన్ లో లభిస్తుంది. అంబియంట్ లైట్ సెన్సార్ ఎందుకంటే మనకు డిమ్ లైట్ లో కూడా ఈ ఫోన్ బ్రైట్నెస్ అనేది బాగా అయితే పెంచుకోవచ్చు. కాకపోతే మన ఐస్ అనేది కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది అది చూడడం వల్ల. ఇంకా గైరోస్కోప్ కూడా ఈ ఫోన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంకా డిస్ప్లే, కెమెరా గురించి అయితే ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్ లో ఇవైతే తెలిసింది. ఈ ఫోన్ అయితే మనకి 2024లో రావచ్చు అనే అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి ఇది రిలీజ్ అయిన రోజు మళ్ళీ మా ఛానల్లో దీని న్యూ వీడియో అయితే ఫోన్ లాంచ్ అయినప్పుడు అయితే టోటల్ రివ్యూ అయితే మా ఛానల్లో లభిస్తుంది. ఆ టోటల్ రివ్యూ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.